ఇక దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. ఇక నిరసన ప్రదర్శనలు నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రాలు కూడా సమర్పించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఇవాళ మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన ప్రదర్శనలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా అన్యాయం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సమస్యలను పరిష్కరించకుండా జాప్యం చేయడం తగదని చెప్పేసి వారు అన్నారు. ఇక సుప్రీంకోర్టు సాకుతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడం, కొత్త అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం చాలా దుర్మార్గమని వారు అన్నారు. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు జర్నలిస్టులు అంటే చాలా చులకనైనటువంటి పరిస్థితి. ఇటు ఆర్థికంగాను అటు వాళ్ళ యొక్క జీవన విధానం అంతా కూడా నాశనం అవుతున్నటువంటి సందర్భంలో చాలామంది అనుకుంటుంటారు జర్నలిస్టులు అంటే వీళ్ళు మంచి పని చేస్తూ ఉన్నారు, సామాజిక బాధ్యత వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఒకవైపున యాజమాన్యాలు, మరోవైపున ప్రభుత్వం వీళ్ళందరూ కూడా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోతున్నటువంటి సందర్భంలో మన టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జర్నలిస్టుల పట్ల గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా చిన్న చూపు చూడకుండా సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఇక ప్రధానంగా చూస్తే ఇళ్ల స్థలాలు, కొత్త అక్రిడేషన్ కార్డులు, చిన్న మధ్య తరహా పత్రికలకు ఎంపానల్మెంట్ తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ యొక్క నిరసన అనేది ప్రభుత్వం దృష్టికి చేరాలనేసి మా యొక్క ఉద్దేశం. ఈ యొక్క 4th ఎస్టేట్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఈ 4th ఎస్టేట్ ఏదైతే ఉంటుందో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఆ వారధి ఉన్న వ్యక్తులకే న్యాయం జరగలేకపోతున్నది. ఇక ఇలాంటి సమయంలో ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు, అన్ని హామీలకే పరిమితం అవుతాయా లేకుంటే ఎలాంటి హామీలు చేస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి జర్నలిస్టులకు ఎలాంటి తోడ్పాటు అనేది చేయలేదు, ఇళ్ల స్థలాలు కానీ ఎలాంటివి కానీ ఇవ్వలేదు. ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చేస్తుందని ఒక ఆశ ఉన్నది. ఈ ఆశను నిర్వీర్యం చేస్తారా ఇస్తారా అన్న ధోరణిలో ఉన్నది. అందుకు ఈ పెద్ద ఎత్తున ఈ యొక్క టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున సంబంధించిన జర్నలిస్టులకు ప్రధానమైన డిమాండ్లు ఇళ్ళు లేదా ఇళ్ల స్థలాలు, రెండవది వచ్చేసి అర్హులైన జర్నలిస్టులకు అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలనేది ఒకటి, మహిళా జర్నలిస్టులకి భద్రతా సౌకర్యం కల్పించాలని. ఈ ప్రధానమైన ఈ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి రాకముందు ఒక తీరుగా, వచ్చిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అట్లే చేసింది. అధికారం రానంత వరకు జర్నలిస్టులకు పూర్తి హక్కులు మేము కల్పిస్తాము, వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో మేము ఇస్తాము అని పూర్తిగా హామీ ఇచ్చి వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో ఏ రోజున కూడా జర్నలిస్టులకు పూర్తి సౌకర్యాలు కల్పించలేదు. ఇది దారుణం, అమానుషం. దానికి తగిన పరిహారం, తగిన రకంగా పబ్లిక్ బుద్ధి చెప్పారు. టీఆర్ఎస్ మహిళా జర్నలిస్టులకి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. అలాగే పనిచేసే ఇంటి నుంచి పనిచేసే కార్యాలయానికి రాత్రిపూట, ఎస్పెషల్లీ రాత్రిపూట సౌకర్యాలు లేవు. ఆ మహిళా జర్నలిస్టులకి మినిమం వెహికల్స్ ఏమన్నా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.